ఈ డ్రగ్స్ కేసులకి సంబంధించినటువంటి కేసు నమోదైనప్పుడు దాని లింకులు లాగితే అటు తిరిగి ఇటు తిరిగి పవర్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం విషయం కాదు. కానీ పవర్లో ఉన్న వాళ్ళ మద్దతు లేకుండా ఈ స్థాయిలో, కొంతమంది నాయకుల యొక్క మద్దతు లేకుండా ఈ స్థాయిలో మహానగరంలోకి డ్రగ్స్ రాగలవా? హైదరాబాద్లో ఇతర రాష్ట్రాల నుంచి మరి పోలీసులు వచ్చి ఇక్కడ ఆపరేషన్స్ చేసి కొన్ని వందల వేల కిలోలకి సంబంధించిన డ్రగ్స్ తయారు చేయగలిగేటువంటి ముడి పదార్థాలను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఒక పెద్ద డ్రగ్స్ పెడ్లర్ ముఠానే బయట పెట్టారు, ఒక సెంటర్ని బయట పెట్టారు, డ్రగ్స్ తయారు చేసేటువంటి సెంటర్, ఒక ఫ్యాక్టరీ ఒక మాటలు చెప్పాలంటే. బయట దేశాల నుంచి బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అవుతున్నది చాలా పెద్ద మొత్తంలో. ఒకప్పుడు బాగా రిచ్ పీపుల్ దగ్గర కొన్ని రకాల డ్రగ్స్ని మనం పేర్లు వింటూ ఉండేవాళ్ళం. ఏదో కొకైన్ అనో, లేదంటే ఎల్ఎస్జీ అనో, లేకపోతే మరికొన్ని రకాల ఇంజెక్షన్స్ ద్వారా తీసుకునే డ్రగ్స్. బట్ దీస్ డేస్ దీస్ ఆర్ వెరీ కామన్. హైదరాబాద్ మహానగరంలో అక్కడక్కడ వింటూ ఉంటాం, బయటకు వెళ్తేనో లేకపోతే ఇలా వార్తల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే కళ్ళు బైర్లు గమ్మే నిజాలు బయటపడుతుంటాయి. చాలా ఈజీగా ఇవాళ రేపు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో హోమ్ డెలివరీ చేసే పరిస్థితి ఉంది. లిటరలీ దే ఆర్ డెలివరింగ్ టు యువర్ హోమ్. అండ్ నౌ ఇన్ హైదరాబాద్ ఆల్సో పరిస్థితులు అలా మారబోతున్నాయి అతి త్వరలో. ఇది ఇలాగే ఉంటే అలాగే జరుగుతుంది ఖచ్చితంగా. గతంలో ఈ మధ్యకాలంలో మనం కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఒకటి చూసాం ఇలాంటిదే. పార్టీ చేసుకున్నారు, ఒక వ్యక్తికి ఇలాగే ఓవర్ డోస్ అయింది, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఆటోలో చూస్తున్నాం చిన్న పిల్లలు. అంతకుముందు మనం చూసాం, ఇంక్లూడింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి స్కూల్లోనూ కాలేజీల్లోనూ దీస్ డ్రగ్స్ ఆర్ వెరీ కామన్. సో ప్రతి చోట ఉంది. పబ్స్లో చాలా సందర్భాల్లో ఈ డ్రగ్స్కి సంబంధించి రైట్స్ జరిగిన ప్రతిసారి పట్టుబడుతున్నాయి. అండ్ రిచ్ కిడ్స్, కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాల్లో కిడ్స్ చాలామంది కూడా ఈ డ్రగ్స్కి బానిసలు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ పూర్ పీపుల్ అయినా సరే చాలామంది ఇలా ఆటోలు నడుపుకునే వాళ్ళైనా ఇంకేదైనా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళైనా వాళ్ళ దగ్గర కొన్ని రకాల మాదక ద్రవ్యాలు బయటపడుతున్నాయి. మీరు చూస్తున్నారా సిరంజులు, లేదంటే కొన్ని రకాల ఈ వీడ్ రిలేటెడ్ డ్రగ్స్ కొన్ని మీరు చూస్తూ ఉండొచ్చు. ఇవి తక్కువ కాస్ట్లో ఉంటాయి, లభ్యమవుతూ ఉంటాయి. సో అన్ని వర్గాల దగ్గర, స్కూల్లో పిల్లల దగ్గర ఉంటున్నాయి, పెద్ద పెద్ద పార్టీల్లోనూ పబ్స్లోనూ ఇలా తక్కువ ఖర్చులోనూ చిన్న చిన్న బాగా స్లమ్స్లోకి వెళ్ళినా సరే అక్కడ కూడా కొన్ని రకాల డ్రగ్స్ దొరుకుతూనే ఉంటాయి. సో ఎక్కడ లేదు, ఇది ప్రతి చోట ఉంది. ఎంతోమంది వీటికి బలవుతున్నారు. బయటకు వచ్చేవి అతి తక్కువే, బయటికి రాని ఇంకే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరొకసారి ఏ స్థాయిలో డ్రగ్స్ అనేవి ఉన్నాయి అనడానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది ఈ కేసు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. హైదరాబాద్ మహానగరంలో ఏం జరుగుతుంది? గతంలో కూడా మనం చూసాం కదా, ఇలాంటి కేసులు మనం చూసాం కదా. సో ఇదే ఆటోకి సంబంధించి ఇప్పుడు ఎన్నో వైలేషన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆటో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇద్దరు ప్రాణాలు కోల్పోయి ఆటోలో పడిపోయి ఉన్నారో ఈ ఆటో మీద గతంలో, కెన్ యూ జస్ట్ ఫ్రీజ్ ఇట్, ఒకసారి ఆ నంబర్ మనం చూపిద్దాం. యా, సో ఆ ఆటోకి సంబంధించి కూడా కొన్ని వైలేషన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ట్రాఫిక్ చలాన్స్ పెద్ద ఎత్తున ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు TS10UC3517 ఆటో నంబర్. చలాన్స్ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇక్కడ రీజన్స్ చూడండి ఒకసారి. కాజింగ్ అబ్స్ట్రక్షన్ టు ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అట్ ఫ్రీ లెఫ్ట్, అంటే లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ని ఆపడం ఒకటి. నో స్టాపింగ్ ఆర్ స్టాండింగ్, సిగ్నల్ పడితే ఆగడం లాంటివి లేదు. అలాగే పైలటింగ్ విత్ డ్రైవర్. సో ఇలా కొన్ని పెండింగ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే నిర్లక్ష్యపు ధోరణిలో ఉన్నారు అనేది క్లియర్గా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ సిరంజులు దొరకడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. 14th Feb నుంచి ఇవి పెండింగ్లో ఉన్నట్లుగా కనపడుతుంది. అంటే ఆల్మోస్ట్ 2 years గడుస్తోంది.
2 years గడుస్తుంది. నవంబర్ 29, 2025లో కూడా ఒక చలాన్ కనిపిస్తుంది. సో మొన్న జరిగిందే నవంబర్ 29, 2025. ఇట్స్ జస్ట్ బీన్ 3 days, 3 to 4 days అంతే. 4 రోజుల క్రితం కూడా ఒక చలాన్ పడింది ఆటో మీద. సో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కనిపిస్తుంది. కొన్ని మరోవైపు ఇలా డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పోలీసులు ఇంకొంచెం కఠినంగా ఉండాలి. చాలామంది ఈ విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్స్ కానివ్వండి, లేదంటే కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే అవనివ్వండి, లేదంటే కొన్ని లారీస్, టిప్పర్స్. ఈరోజు చూసాం ఎంత పెద్ద యాక్సిడెంట్ కారణమైందో. టిప్పర్ హైదరాబాద్లోనే ఒక బస్సుని, లారీని, కార్ని ఒకేసారి గుద్దేసి తర్వాత డివైడర్ని బద్దలు కొట్టుకొని మరి వెళ్ళిపోయింది. సో వీళ్ళలో చాలామంది మద్యం తాగి డ్రైవ్ చేయడము, లేదంటే ఇలాంటి డ్రగ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ చూస్తూనే ఉన్నాం. ఇది కేవలం ఇక్కడే కాదు, డ్రగ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి ఇలాంటి యాక్సిడెంట్స్ కారణం అవుతున్న వాళ్ళు అనేక మంది. యుఎస్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని చోట్ల ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్ ఇలాంటి విషయాల్లో. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు? హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరకడం పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? అప్పుడప్పుడు మనం వార్తలు వింటూ ఉంటాం, అధికారులు పట్టుకున్నారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇలా డ్రగ్స్ పట్టుకున్నారు, లేకపోతే బయట రైడ్స్ జరిగినాయి, కొంతమందిని పట్టుకున్నారు డ్రగ్ పెడ్లర్స్ని, లేదంటే డ్రగ్స్ని యూజ్ చేసే వాళ్ళని పట్టుకున్నారు, పార్టీస్ మీద రైడ్స్ జరిగినాయి కొన్ని, ఇలా మనం వింటూ ఉంటాం. బట్ ఆల్ దీస్ ఆర్ మనం వింటున్నటువంటి ప్రతి వార్త ఓవరాల్గా చూస్తే అవుట్ ఆఫ్ 100 ఇట్ జస్ట్ బిలో 5%. బిలో 5%. బయట దొరుకుతున్నటువంటి డ్రగ్స్ పర్సంటేజ్తో పోల్చుకుంటే పట్టుకుంటుంది బిలో 5%. బయట యూజ్ చేస్తున్నటువంటి డ్రగ్స్తో పోల్చుకుంటే బయటకు వస్తుంది జస్ట్ బిలో 5%. అండ్ బయట ఇక్కడ తయారు చేస్తున్నవా, ఇంపోర్ట్ జరుగుతుందా వేరే రాష్ట్రాల నుంచి పక్కన పెడితే అవి బయటకు వస్తున్న వార్తలు కూడా జస్ట్ 5%, బిలో 5%. ఇంకా 95% బయట ఉంది. సో వీ షుడ్ అప్రిషియేట్ అవర్ పోలీస్. ఖచ్చితంగా కష్టపడుతున్నారు, ట్రై చేస్తున్నారు. బట్ దెర్ ఈస్ మోర్. ఇంకా చాలా పెద్దది ఉంది బయట పెట్టాల్సింది. పెద్ద రాకెట్ ఉంది, డ్రగ్స్ రాకెట్ బయట పెట్టాల్సింది. లెట్స్ హోప్ దే విల్ డూ బెటర్ అండ్ మోర్. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇంకా పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, ఈ డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా, దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందా? ఒకవేళ ఓవర్ డోస్ వల్లే జరిగితే అసలు వాళ్ళకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ ఆటోలో కూడా కొన్ని మిగతా శాంపిల్స్ కూడా దొరికినట్లుగా తెలుస్తుంది, మిగతా కొన్ని రకాల డ్రగ్స్కి సంబంధించి, కొకైన్కి సంబంధించి మిగతా డ్రగ్స్ కూడా. సో వీళ్ళు పెడ్లర్సా లేకపోతే కన్జ్యూమర్సా? ఇఫ్ దే ఆర్ కన్జ్యూమర్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇఫ్ దే ఆర్ పెడ్లర్స్ వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అండ్ వీళ్ళు ఎవరికి సప్లై చేస్తున్నారు? ఇట్స్ అ బిగ్ చైన్. ఖచ్చితంగా దీన్ని క్రాక్ చేసినా సరే మరొక పెద్ద చైన్ బయటపడే అవకాశం క్లియర్గా ఉంది. లెట్స్ హోప్ ఇంకా పెద్ద విషయాలు దీనికి సంబంధించి బయటపడాలని, మరింతమంది సేవ్ అవ్వాలని కోరుకుందాం, ఇలా ప్రాణాలు పోకముందే అట్లీస్ట్. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఆ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.